హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతోపాటు వేరే పైథాన్ ఫైల్స్ నుంచి ఆ ప్యాకేజెస్ని దాంట్లో ఉన్న మాడ్యూల్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. ఈ వీడియోలో మనం అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ గురించి చూద్దాం. దాంతోపాటు మనం నెస్టెడ్ ప్యాకేజెస్ క్రియేట్ చేసి వాటిని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్ అంటే మీకు ఒక ఫైల్ ఉందనుకోండి, ఆ లొకేషను, ఆ కంప్లీట్ పాత్ ని మనం అబ్సల్యూట్ పాత్ అంటాం. ఇక్కడ కంప్లీట్ పాత్ అంటే రూట్ డైరెక్టరీ నుంచి ఆ ఫైల్ లొకేషన్ వరకు ఉండే పాత్ ని మనం అబ్సల్యూట్ పాత్ అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది డెవలప్మెంట్. దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కాపీ పాత్ రెఫరెన్స్ లో మీరు చూడొచ్చు అబ్సల్యూట్ పాత్. సో దీని యొక్క కంప్లీట్ పాత్ వచ్చేసి రూట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? డి నుంచి ఈ పర్టికులర్ ప్యాకేజీ ఏ డైరెక్టరీలో ఉందో అక్కడ వరకు కూడా మనకి అబ్సల్యూట్ పాత్ అయింది. ఇది అబ్సల్యూట్ పాత్. అదే మనకి రిలేటివ్ పాత్ అంటే ఆ పాత్ అనేది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి కన్సిడర్ చేసుకుంటాం. అంటే సపోజ్ మీరు ఈ డెవలప్మెంట్ అనే ప్యాకేజ్ తీసుకుంటే, పాత్ ఫ్రమ్ ది కంటెంట్ రూట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఈ పాత్ తీసుకుంటాం. దాన్నే మనం రిలేటివ్ పాత్ అంటాం. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, డి పైథాన్ అండర్స్టాండ్ ప్యాకేజెస్ ఉంది కదా, ఇది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మనం వర్క్ చేస్తున్న డైరెక్టరీ అది. అక్కడి నుంచి మనకి పాత్ వచ్చేసి మై ప్రాజెక్ట్ డెవలప్మెంట్. సో అది మనకి రిలేటివ్ పాత్ అయింది. సో ఇది అబ్సల్యూట్ పాత్ కి రిలేటివ్ పాత్ కి మధ్య ఒక డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ పాత్ ఏమో మనకి రూట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ అయింది, రిలేటివ్ పాత్ ఏమో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ అయింది. సో జనరల్ గా ఏంటంటే రియల్ టైంలో ఎక్కువగా రిలేటివ్ పాత్సే వాడతారు. రియల్ టైం ప్రాజెక్ట్స్ లో అబ్సల్యూట్ పాత్స్ వాడరు. ఎందుకంటే అబ్సల్యూట్ పాత్ వాడితే పాత్ లెంగ్తీగా ఉంటుంది. సో దాంతో పాటు సపోజ్ మీరు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ని చేంజ్ చేశారనుకోండి, మీకు చూపిస్తాను చూడండి. ఇది కరెంట్లీ డి పైథాన్ అండర్స్టాండ్ ప్యాకేజెస్ లో ఉంది. మీరు అబ్సల్యూట్ పాత్ వాడారు, దీన్ని తీసుకెళ్లి సి డ్రైవ్ లో పెట్టారనుకోండి, నేను ఎక్కడైతే వాడానో ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఈ పాత్ చేంజ్ చేసుకోవాలి. సో దీనివల్ల మనకి టైం కూడా ఇంక్రీజ్ అయ్యింది. అదే రిలేటివ్ పాత్ అనుకోండి, మీరు ఆడబెట్టుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే దాన్నే నేను కరెంట్ వర్కింగ్ డైరెక్టరీగా ఇంపోర్ట్ చేసుకుంటా, తీసుకుంటా ప్రాజెక్ట్ లో. అక్కడి నుంచి పాత్ ఇచ్చాం కాబట్టి మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకని రియల్ టైంలో ఎక్కువగా అబ్సల్యూట్ పాత్స్ వాడము, రిలేటివ్ పాత్సే వాడతాము. సో ఇది ఈజీగా ఉంటుంది. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మీరు అబ్సల్యూట్ పాత్ వాడేటప్పుడు లైక్ మీకు యూనిక్స్ కానీ మ్యాక్ సిస్టమ్స్లో వీటిలోనేమో ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది, విండోస్లోనేమో మనం బ్యాక్వర్డ్ స్లాష్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మేజర్ డిఫరెన్స్. ఇంకొక చిన్న పాయింట్ ఉంది, చూపిస్తాను చూడండి. సో మీకు అబ్సల్యూట్ పాత్ వచ్చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ప్లస్ రిలేటివ్ పాత్, ఈ రెండు కలిసాయనుకోండి మనకి అబ్సల్యూట్ పాత్ ఫామ్ అయింది. మీరు చూడండి, ఇక్కడికి వచ్చి ఎక్కడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇక్కడికి వెళ్దాం, కాపీ పాత్ రెఫరెన్స్ చూడండి. సో మనకి అబ్సల్యూట్ పాత్ వచ్చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనొచ్చు, లేదా ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, రెండిట్లో ఏదైనా అనొచ్చు. సో ఆ పాత్ అంటే డి పైథాన్ అండర్స్టాండ్ ప్యాకేజెస్ ప్లస్ మీరు కింద చూడొచ్చు మై ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మ్యాక్స్. సో ఈ రెండు కలిస్తే మనకి అబ్సల్యూట్ పాత్ వస్తుంది. సో ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే ఈ రెండు కలిసాయనుకోండి, సో మనకి అబ్సల్యూట్ పాత్ అనేది ఫామ్ అయింది. సో మనకి అబ్సల్యూట్ పాత్ ఏమో కంప్లీట్ పాత్, రిలేటివ్ పాత్ ఏమో ఆ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి తీసుకునే పాత్ ని రిలేటివ్ పాత్ అంటాం. సో నెక్స్ట్ మనం నెస్టెడ్ ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి. సో ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో దీంట్లో నాకు మై ప్రాజెక్ట్ ఉంది. సో దీంట్లో దాని కింద మీరు చూస్తే 2 సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటేమో డెవలప్మెంట్ ప్యాకేజీ, ఇంకోటేమో పైథాన్ స్క్రిప్ట్స్ అనేది ఇంకొక సబ్ ప్యాకేజీ. సో జనరల్గా రియల్ టైంలో ఇలానే ఆర్గనైజ్ చేస్తారు. సో మీది ఏదన్నా
ఫంక్షనాలిటీస్ లేదా డెవలప్మెంట్ మాడ్యూల్స్, టెస్టింగ్ మాడ్యూల్స్ సపరేట్ చేయాలనుకున్నప్పుడు డెవలప్మెంట్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ రాసుకుంటారు. సో దాన్ని టెస్ట్ చేయటం కోసం ఇంకొక ప్యాకేజ్లో మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే. టెస్టింగ్ ప్రాజెక్ట్ అనుకోండి, టెస్ట్ కేసెస్ రాయడానికి కావాల్సిన ఫంక్షన్స్, వాటిని ఏపీఐస్, ఆ లైబ్రరీస్, ప్యాకేజెస్ అన్నీ కూడా ఒక ప్యాకేజ్లో రాస్తాము. టెస్ట్ స్క్రిప్ట్స్ ఏమో వేరే ప్యాకేజ్లో ఉంటాయి. ఎందుకంటే మనకి చూసే వాళ్ళకి నీట్గా ఉండాలి, డిఫరెన్షియేషన్ కోసం మీకు ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్యాకేజెస్ ఎందుకు క్రియేట్ చేయాలో. సో అందుకని మనం 2 డిఫరెంట్ ప్యాకేజెస్లో మెయింటైన్ చేస్తాం. సో రియల్ టైంలో ఇలానే ఉంటుంది. సో ఈ డెవలప్మెంట్లో మళ్ళీ మీకు మళ్ళీ ఇంకొక సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మ్యాథ్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఏడు ఉంటాయి, ప్యాటర్న్ రిలేటెడ్, రియల్ వరల్డ్, స్ట్రింగ్స్. సో ఆ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్, మాడ్యూల్స్ ఇక్కడ ఉంటాయి. సో స్ట్రింగ్స్లో ఇది ఉంది, రియల్ వరల్డ్లో నాకు మొబైల్ అన్లాక్ ప్యాటర్న్ ఉంది, ప్యాటర్న్లో డిఫరెంట్ ప్యాటర్న్ మాడ్యూల్స్ ఉన్నాయి, దాంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి. మ్యాథ్లో మనకి డిఫరెంట్ నెంబర్ థియరీ ఫంక్షన్స్, పాలిండ్రోమ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఓవరాల్ స్ట్రక్చరు, ఇది డెవలప్మెంట్ యొక్క స్ట్రక్చరు. టెస్టింగ్ వచ్చేసి జస్ట్ స్క్రిప్ట్స్ ఇంకా రాయలేదు కదా, జస్ట్ నేను శాంపుల్గా క్రియేట్ చేశా ఆ మాడ్యూల్స్, స్క్రిప్ట్స్. సో ఇప్పుడు మనం ఈ డెవలప్మెంట్లో ఉన్న ప్యాకేజెస్, మాడ్యూల్స్ వాడుకొని మనం టెస్ట్ కేసెస్ రాయాలి అనుకోండి. టెస్ట్ కేసెస్ కానీ లేదా రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోండి. సో అప్పుడు ఎలా చేస్తామని చూపిస్తాను చూడండి. సో దీన్నే నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో కూడా రిప్రజెంట్ చేశా, సో మీకు క్లారిటీ ఉండడం కోసమని. సో కావాలంటే ఈ ఫైల్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు హై లెవెల్లో మై ప్రాజెక్ట్ కింద ఓన్లీ 3 ఉన్నాయి. ఒకటేమో డిఫాల్ట్ యూనిట్, దాని కింద ఏమో డెవలప్మెంట్ ప్యాకేజ్, పైథాన్ స్క్రిప్ట్స్. సో దీని కింద మళ్ళీ మీకు 4 సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మనకి పైథాన్ స్క్రిప్ట్లో మళ్ళీ ప్యాకేజెస్ ఏమి లేవు, డైరెక్ట్గా స్క్రిప్ట్స్ ఉన్నాయి. సపోజ్ నేను ప్యాటర్న్ రిలేటెడ్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నా. సో ప్యాటర్న్ రిలేటెడ్ ఆల్రెడీ మనకి మాడ్యూల్స్ దీంట్లో ఉన్నాయి కదా, సో నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి రాయాల్సిన పని లేదు, వీటిని వాడుకోవచ్చు. సో ఎలా వాడుకుంటాం మనం? ఫస్ట్ వాటిని ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో నాకు డైమండ్ ప్యాటర్న్ కావాలి. సో డైమండ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఉంది, ప్యాటర్న్ డైమండ్. సో ఇది మాడ్యూల్, దీంట్లో ఉన్న ఫంక్షన్ నేను వాడుకోవాలి. సో ఇది నా ఆబ్జెక్ట్. సో దీన్ని ఎలా వాడుకుంటాము? చూడండి, మీరు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ పాత్ రెఫరెన్స్ అని వెళ్తే మనకు చెప్పినట్టు రియల్ టైంలో మనం ఎప్పుడు రిలేటివ్ పాత్సే వాడతాం. సో దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ పేస్ట్ చేసి తర్వాత మీకు ఫామ్ అయింది కదా, సో ఇక్కడ మాడ్యూల్ని .pyగా ఇవ్వాల్సిన పని లేదు. సో మీరు ఫ్రమ్ అనే కీవర్డ్ పెట్టుకోండి. సో దీంట్లో మోర్ దాన్ 1 లెవెల్ ఆడుకోవచ్చు, 1 లెవెల్ ఇవ్వచ్చు. సో ప్రతిదాన్ని ఫార్వర్డ్ స్లాష్ బదులు మీరు డాట్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత లాస్ట్లో మనం ఆ పర్టికులర్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇలా మనం చేయవచ్చు. సో నాకేం కావాలి? ప్యాటర్న్ డైమండ్ డాట్ ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ కావాలి కాబట్టి మాడ్యూల్ నేము. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి మాడ్యూల్ ఇంపోర్ట్ అయ్యింది, ఆ ప్యాకేజెస్ ఏమి ఇంపోర్ట్ అవ్వవు. మనం ఇంపోర్ట్ చేసింది ప్యాటర్న్ డైమండ్. సో మనకి డైరెక్ట్గా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఇది ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఫంక్షన్స్ మనం కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 5 ఇచ్చాను అనుకోండి, 5కి సంబంధించిన డైమండ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి 5 రోస్తో, ఐ మీన్ 5 ఇచ్చిన N5తో మనకి డైమండ్ షేప్ ఫామ్ అయింది. సో ఇలా మనం ప్యాకేజెస్ని వాడుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈసారి వచ్చేసి మనకి స్క్రిప్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఫోల్డర్లోనే ఉంది, string_script. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే డెవలప్మెంట్ ఫోల్డర్లో స్ట్రింగ్స్ సబ్ ప్యాకేజ్లో మనకి ఈ మాడ్యూల్ ఉంది, దీంట్లో ఉన్న ఫంక్షన్ నేను యాక్సెస్ చేసుకోవాలి. సో యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటాను? సో మనం ఇంపోర్ట్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. నేను రైట్ క్లిక్ ఇచ్చి కాపీ పాత్ రిఫరెన్స్. సో నేనైతే కంటెంట్ ఫ్రమ్ రూట్ ఆ పాత్ని తీసుకుంటున్నా, అది వచ్చేసి మనకి రిలేటివ్ పాత్ని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఫ్రమ్ ఇంపోర్ట్ కీవర్డ్స్ వాడతాం, మీకు తెలుసు కదా. ఇంపోర్ట్ అనేదేమో ఓన్లీ 1 లెవెల్ ఉంటుంది. సో లాస్ట్లో ఉన్న మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ తర్వాత రాసుకుంటా. సో ఇంతకుముందు ఉన్నాయన్నీ కూడా మనం ఫ్రమ్తో ప్రతి ప్యాకేజ్ని కానీ మాడ్యూల్ని కానీ డాట్తో సపరేట్ చేస్తాం.
సో ఇలా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఓ ఫంక్షన్ ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, మాడ్యూల్ నేమ్ డాట్ కౌంట్ డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఇది స్ట్రింగ్ తీసుకుంటుంది. సో నేను స్ట్రింగ్ పాస్ చేస్తే ఇది ఏం చేసిద్దో తెలుసా, సో ఆ స్ట్రింగ్ లో ఉన్న ఓవెల్స్ ఇచ్చిద్ది, ఆ ఓవెల్స్ కౌంట్ కూడా ఇచ్చిద్ది. సో రన్ చేసి చూపిస్తాను చూడండి. సో దీంట్లో మనకి రెండో ఓవెల్స్ ఉన్నాయి, ఆ రెండు కూడా ఇచ్చింది, 2 కౌంట్ ఇచ్చింది. సో ఇది దాని యొక్క ఫంక్షనాలిటీ. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొక వేలో కూడా దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేనేం చెప్పాను, మీకు సిస్ మాడ్యూల్ ఉంది కదా, sys.path అని చెప్పాను. సో అదేం చేసిద్ది, ఈ పైథాను పర్టికులర్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏ ప్లేసెస్లో చెక్ చేసుకుంటుందో మనకి sys.path ప్రింట్ చేస్తే తెలిసిపోయింది కదా. సో ఫస్ట్ అది ఎక్కడ చెక్ చేసుకుంటుంది, మన స్క్రిప్ట్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ ప్యాకేజ్ నుంచి చెక్ చేసుకుంటుంది. సో మన కరెంట్ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి రన్ అవుతుంది, మీరు చూడొచ్చు, ఇది స్క్రిప్ట్ రైట్ క్లిక్ ఇస్తే సో ఇది డెవలప్మెంట్ ప్యాకేజ్ నుంచి రన్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటుంది మీరు ఇంపోర్ట్ చేసినప్పుడు. సో ఇక్కడ లేదు కాబట్టి నెక్స్ట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి చెక్ చేసుకుంటుంది. ఎందుకంటే మనకి ఉన్న పాత్ మనం ఇచ్చింది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఇచ్చాం. సో ఇది అక్కడి నుంచి చెక్ చేసుకుంటుంది. సో మనకి ఎక్కడైతే స్క్రిప్ట్ రన్ చేస్తున్నాం అక్కడ లేదు కాబట్టి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ లేకపోతే మీకు తెలుసు కదా, సైడ్ ప్యాకేజెస్లో పైథాన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో లిబ్ వాటిల్లో చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనకి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి చెక్ చేసుకుంటే ఇది ఇది ఉంది, రన్ అయింది. సో మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఇచ్చాం. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, పైథాన్ ఎలాగో మనం స్క్రిప్ట్ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నామో అక్కడి నుంచి కూడా ఇస్తే చెక్ చేసుకుంటుంది కదా. సో మనకు కావాల్సింది ఏంటిది, ఈ స్ట్రింగ్స్లో ఫైండ్ ఓవెల్స్ కావాలి. సో ఈ కేసులో మనం స్క్రిప్ట్ అనేది డెవలప్మెంట్ డైరెక్టరీ నుంచి రన్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి పాత్ ఇచ్చిన తీసుకుంటుంది. సో నేను ఫ్రమ్ స్ట్రింగ్స్, సో ఏమి ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ ఫైండ్ ఓవెల్స్ ఇన్ స్ట్రింగ్. సో ఇప్పుడు నేను రన్ చేసిన మన స్క్రిప్ట్ రన్ అయ్యింది. సో ఎందుకంటే పైథాన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అది డిఫరెంట్ ప్లేసెస్లో చెక్ చేసిద్ది. ఫస్ట్ వచ్చేసి ఇది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇదేమో మనం స్క్రిప్ట్ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నామో అక్కడి నుంచి కూడా చెక్ చేసిద్ది కాబట్టి మనకి రన్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, రియల్ టైం ప్రాజెక్ట్లో ఏది వాడితే బెటర్ అనేది మీరు తెలుసుకోవాలి. రియల్ టైం ప్రాజెక్ట్లో మీరు ఆల్వేస్ ఈ ఇచ్చే పాత్ అనేది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచే ఇవ్వండి. స్క్రిప్ట్ ఎక్కడి నుంచి రన్ అవుతుందో అది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ స్మాల్ ప్రోగ్రామ్ కాబట్టి అది రన్ చేస్తున్నా ఇచ్చా కాబట్టి వర్క్ అయింది. రియల్ టైం ప్రాజెక్ట్లో ఏ స్క్రిప్ట్ అయినా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచే రన్ అయింది. సో ప్రతి స్క్రిప్ట్ నేను డిఫరెంట్ ప్యాకేజ్ నుంచో డైరెక్టరీ నుంచి రన్ చేస్తే కుదరదు. సో ఆల్వేస్ రియల్ టైంలో ఏ స్క్రిప్ట్ అయినా తీసుకోండి, ఏ ఫంక్షన్ కానీ స్క్రిప్ట్ కానీ మాడ్యూల్ కానీ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచే రన్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు గివ్ ది రిలేటివ్ పాత్ ఫ్రమ్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మీరు ఇవ్వాల్సిన రిలేటివ్ పాత్ అనేది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచే ఇవ్వండి. సో ఇక్కడంటే నేను సింపుల్గా ఒక స్క్రిప్ట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి రన్ చేస్తున్నా కాబట్టి ఇక్కడి నుంచి ఇచ్చిన వర్క్ అయింది. ఎందుకంటే ఈ ప్లేస్లో కూడా పైథాన్ చెక్ చేసుకుంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రియల్ టైంలో మీరు రిలేటివ్ పాత్స్ వాడితే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచే ఇవ్వండి. ఎందుకంటే అన్ని స్క్రిప్ట్స్ ప్రోగ్రామ్స్ అక్కడి నుంచే రన్ అవుతాయి. ప్రతి స్క్రిప్ట్కి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ ఏ ప్యాకేజ్లో ఉందో దాని నుంచి పాతిస్తే తర్వాత ఆ ప్యాకేజ్ మూవ్ అయినా ఈ స్క్రిప్ట్ వేరే పాత్ నుంచి రన్ చేసిన ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. సో మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీంతో పాటు సపోజ్ ఇప్పుడు ఏం చేసాము, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏమైనా ప్యాకేజెస్ మాడ్యూల్స్ ఉంటే వాడుకోగలిగాము. సపోజ్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో లేకుండా ఫైల్ యాడ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు అబ్సల్యూట్ పాత్ వాడుకోవాలి. సపోజ్ నాకు క్యాలిక్యులేటర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ కావాలి, అది ఇక్కడ లేదు, ఎక్కడ ఉంది, అది వచ్చేసి మనకి వేరే పాత్లో ఉంది. సో ఎక్కడ ఉంది, డి పైథాన్ క్యాల్సి, దీంట్లో మళ్ళీ క్యాలిక్యులేటర్ అనే మాడ్యూల్ ఉంది. సో దీంట్లో ఫంక్షనాలిటీ కావాలంటే
నేను అప్పుడు ఆబ్వియస్గా అబ్సల్యూట్ పాత్నే వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఏం చేయాలి? అబ్సల్యూట్ పాత్ని ఎలా వాడుకుంటాం? సో అబ్సల్యూట్ పాత్ని వాడుకోవాలంటే మీరు ఫస్ట్ ఆ అబ్సల్యూట్ పాత్ని సిస్టమ్ పాత్కి యాడ్ చేయాలి. ఫైనల్గా ఎక్కడ చెక్ చేసుకుంటది? పర్టికులర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఉందో లేదని సిస్టమ్ పాత్లో చెక్ చేసుకుంటది. అక్కడ లేదనుకోండి ఫెయిల్ అయింది, ఉంటే రన్ అయింది. సో ఇప్పుడు చూడండి, నేను క్యాలిక్యులేటర్ అని ఇంపోర్ట్ చేసి డైరెక్ట్గా ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్ ఇంపోర్ట్ చేసి క్యాలిక్యులేటర్ డాట్ ఏడిడి ఫంక్షన్ అంటే వర్క్ అవ్వదు, ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి ఫెయిల్ అయ్యేది. చూడండి, మీకు కావాలంటే sys.path కూడా ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏడిడిలో 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశా, రన్ చేస్తాను చూడండి. సో నో మాడ్యూల్ నేమ్ క్యాలిక్యులేటర్ అని వచ్చింది, ఎందుకంటే మనకి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో పైథాన్ చెక్ చేసే పాత్రలో దేంట్లో లేదు. కావాలంటే మీకు ఇంపోర్ట్ సిస్, నేను ప్రింట్ sys.path కూడా ప్రింట్ చేసి చూస్తున్నాను. మీకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను మీకు. సో ఇది ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇది రన్ అవ్వాలా. సో ఇది కామెంట్ చేస్తున్నా, సో దట్ మీకు sys.path అనేది వచ్చింది. సారీ, సో ఈ మాడ్యూలే లేదు కదా, సో దీన్ని కూడా నేను కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేసి చూస్తున్నా చూడండి, ఈ పాస్లో చెక్ చేసుకుంటుంది. ఎక్కడ ఫస్ట్ మన స్క్రిప్ట్ ఎక్కడి నుంచి రన్ అవుతుంది? పైథాన్ స్క్రిప్ట్స్ నుంచి రన్ అవుతుంది, అక్కడ చెక్ చేసిద్ది. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో, దాంతోపాటు పైథాన్ 3.11లో ఉన్న డిఫరెంట్ ఫోల్డర్స్ నుంచి చెక్ చేసిద్ది లైబ్రరీ. దాంతోపాటు పైథాన్ 3.11 సైట్ ప్యాకేజెస్ కూడా 2 ఉంటాయి కదా, అని చెక్ చేసిద్ది. ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో మీరు అబ్సల్యూట్ పాత్ వాడుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి? మనం ఆ అబ్సల్యూట్ పాత్ని తీసుకెళ్ళి సిస్టమ్ పాత్కి యాడ్ చేసుకోవాలి. అది ఎలా చేస్తాము? మీరు ఫస్ట్ సిస్ మోడల్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ కోసం అని ఫస్ట్ సిస్టమ్ పాత్ ప్రింట్ చేస్తా, తర్వాత sys.path. సో ఇక్కడ అపెండ్ అనే ఫంక్షన్ ఉంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఏ పాత్నైనా sys.pathకి యాడ్ చేసుకున్నారనుకోండి, సో అది system.pathకి యాడ్ అయింది, పైథాన్ అక్కడి నుంచి చూసింది, ఉంటే మీకు ఇంపోర్ట్స్ వర్క్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఈ పాత్ని అంటే పైథాన్ క్యాల్సీ వరకు ఇవ్వాలి. సో దీన్ని యాడ్ చేస్తున్నా సిస్టమ్ పాత్కి. సో యాడ్ చేసిన తర్వాత మనం ఇది రన్ చేసామనుకోండి, వర్క్ అవుతుంది. సో రన్ చేయబోయే ముందు మనం ఏం చేద్దామంటే ఈ సిస్ పాత్ని అపెండ్ చేసిన తర్వాత కూడా ఒకసారి చూసుకుందాం అది యాడ్ అయిందో లేదో, సో దట్ మనకి క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ దాంట్లో చూస్తే మీకు ఈ పాత్ లేదు సిస్ పాత్లో, అందుకని మనకు ఫెయిల్ అయింది. సో ఇప్పుడు యాడ్ అయింది, మనం యాడ్ చేసాం, అందుకని మనకి ఆ మాడ్యూల్ అనేది వర్క్ అవుతుంది, ఎర్రర్ ఏం రాలా. సో మీకు అవుట్పుట్ కూడా ప్రింట్ అవ్వాలంటే స్క్రీన్ మీద ప్రింట్లోకి పాస్ చేయండి, ఎందుకంటే ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ కూడా వచ్చింది. సో ఇలా మనం అబ్సల్యూట్ పాత్ని వాడుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే పైథాన్ ఎక్కడ చూస్తుంది? sys.pathలో చూసిద్ది కదా, ఆ పాత్ ఇక్కడ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో లేదనుకోండి ఆ పర్టికులర్ మాడ్యూల్, సో ఆ పాత్ని తీసుకెళ్ళి ఈ sys.pathకి యాడ్ చేసుకుంటే ఆ పాత్ sys.pathలో వచ్చింది కాబట్టి అక్కడి నుంచి కూడా చూసుకొని ఉంది కాబట్టి మనం ఇంపోర్ట్ చేసినప్పుడు దీన్ని రన్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ రియల్ టైంలో అవసరమైతే, రేరుగానే అవసరమైంది, రియల్ టైంలో ఎక్కువగా మీరు వాడేది రిలేటివ్ పాతే, అబ్సల్యూట్ పాత్ వాడరు. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇన్ కేస్ మీకు ఆ సిచ్యువేషన్ వస్తే మీరు అబ్సల్యూట్ పాత్స్ ఆ పర్టికులర్ ఫైల్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో లేనప్పుడు అబ్సల్యూట్ పాత్ వాడుకొని ఎలా రన్ చేసుకోవాలో తెలుసుకోవడం కోసం అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూశారు కదా అబ్సల్యూట్ పాత్ని రిలేటివ్ పాత్ని ఎలా వాడుకోవాలో. సో దాంతోపాటు నెస్టెడ్ ప్యాకేజెస్ రియల్ టైంలో ఎలా ఉంటాయో, నెస్టెడ్ ప్యాకేజ్లో కావాల్సిన మాడ్యూల్స్ని ఫంక్షన్స్ని ఎలా వాడుకోవాలో కూడా మీకు చూపించాను. సో ఇదండి ఈ వీడియోకి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.